డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. చాలామంది ట్రేడర్స్ ఇప్పుడు బయట నుంచి అప్పులు తెచ్చుకుని పర్సనల్ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు అది వాళ్ళ రిస్క్ అని తెలిసి కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆలోచించి వాళ్ళు రిస్క్ తీసుకుని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా బ్యాంక్ లోన్ తీసుకుని పర్సనల్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలా కూడా రిటర్న్స్ వస్తాయా, మంచి లాభాలు వస్తాయా అని చెప్పేసి దాని మీద టాపిక్ మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మనకు సమాధానం చెప్పడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇది ఒక ప్రశ్న సార్. ఇప్పుడు చాలామంది ట్రేడర్స్ అవనండి, డే ట్రేడర్స్ అవనండి, ఇంటర్డే ట్రేడర్స్ అవనండి, పర్సనల్ లోన్స్ తీసుకుని లేకపోతే బయట వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకునే డబ్బులతో ట్రేడింగ్ చేస్తున్నారు. వాళ్ళకి రిస్క్ అని తెలుసు. దాని మీద ఇప్పుడు ఒకవేళ ట్రేడింగ్లో ఎక్స్ట్రా మనీ వస్తుంది, ఇచ్చాం, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుని చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలాగా ఒక బ్యాంక్ లోన్ పర్సనల్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా, మంచి రిటర్న్స్ చూడొచ్చా? సంజయ్ గారు మంచి ప్రశ్న అడిగారండి. మనం ఈ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది క్వశ్చన్ మార్క్ అండి. అండ్ మనం అర్థం చేసుకుందాం అసలు యాక్చువల్గా ఎలాగ వర్కౌట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దేంట్లో రిటర్న్స్ ఎలాగ వస్తుంది ఏంటనేది. ఇప్పుడు లోన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లోన్స్ అంటే ఏం లోన్స్ సార్? ఓన్లీ పర్సనల్ లోన్ సార్, ఇంకేం లోన్స్ ఇవ్వరు. అవును సార్. సో ఒకవేళ హౌస్ లోన్ తీసుకుంటే హౌస్ కొనుక్కోవాలి, ప్లాట్ తీసుకుంటే ప్లాట్ మీద లోన్ తీసుకుంటే ప్లాట్ కొనుక్కోవడానికి తీసుకోవాలి, మార్ట్గేజ్ తీసుకుంటే మార్ట్గేజ్. సో మనకు ఓన్లీ ఆప్షన్ పర్సనల్ లోన్. సో పర్సనల్ లోను ఎంత ఇస్తారో ఏంటనేది వాళ్ళ శాలరీస్ బట్టి, క్రైటీరియా బట్టి బ్యాంక్స్ డిసైడ్ చేస్తారు. వాళ్ళు లోన్ తీసుకున్నారే అనుకోండి సార్, ఒక 10 లక్షలు తీసుకున్నారే అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ మీద మీకు లోన్ ఇస్తారు? ఇప్పుడు మార్కెట్ సినారియోస్ చూసుకుంటే 10+ ఉంది సార్. 10, 11, 12 బ్యాంక్స్ టు బ్యాంక్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనండి. సో ఈ లోన్ తీసుకుని ట్రేడింగే అనుకోండి, మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ట్రేడింగే అనుకోండి సార్. ట్రేడింగ్లో మీరు అక్కడ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. F&O ఆడారనుకోండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆడారనుకోండి, అంటే దాంట్లో ఏముంటుందంటే ఒక ఈ ప్రైస్ కొనండి, ఆ ప్రైస్కి అమ్మేయండి. స్టాప్ లాస్ అని ఇంకోటి ఉంటుంది, ఆ ప్రైస్ కంటే కిందకి పడితే అక్కడ అమ్మేసేయండి అని చెప్తుంది. ఓకే. సో ఇలాంటి లోన్స్ తీసుకుని అలాంటి స్టాక్స్ కొనడం ఎంత రిస్క్? మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అండి నష్టపోతూ ఉంటారు. మోస్ట్లీ 95% అబోవ్ ఆర్ లూజింగ్ మనీ. ఓకేనండి. సో లోన్స్ తీసుకుని ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఒకటి. సార్, లాస్ట్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక న్యూస్ ఎక్కడో విన్నాను సార్, నేను ఛానల్లోనూ ఎక్కడో న్యూస్ ఛానల్స్లో విన్నాను. ఎవరో యంగ్ ఇన్వెస్టరు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సేమ్ సినారియో సార్. అంటే అప్పులు చేసి ఇన్వెస్ట్ చేసి డబ్బులు నష్టపోయి ఏం చేయకుండా సంపాదించిన అబ్బాయే, ఈజ్ ఎర్నింగ్, బట్ అప్పులు మించిన అప్పులు చేశాడు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది కూడా ఒక జోదం లాగా అయిపోయింది. ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఒకరు అమ్మితే ఇంకొకరు కొనాలి. అందరూ ఇప్పుడు ఎవరో అమ్మేవాడు ఉంటే కదా కొనేవాడు ఉంటాడు. సో అదే ఇది బై సెల్ అంటే ఈ ప్రైస్లో కొనండి, ఆ ప్రైస్లో అమ్మేయండి అని చెప్తుంటారు. ఓకేనండి. సో ప్రాఫిట్ వస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీ. కానీ అస్తమానం వస్తాయా? రాదండి. 95 అబోవ్ 80, 97, 98% డబ్బులు కోల్పోయిన వాళ్ళే ఉన్నారు ట్రేడింగ్లో. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మీరు 10%, ఫర్ ఎగ్జాంపుల్ 11% పర్సనల్ లోన్ తీసుకున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన లాంగ్ టర్మ్, ఇప్పుడు లోన్ అంటే బ్యాంక్ లోన్ అంటే 5 years ఇస్తారు, 10 years ఇస్తారు, డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మినిమం తీసుకుంటే 10-11% పర్సనల్ లోన్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, లోన్ ఇంట్రెస్ట్. సో తీసుకుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, బాగానే ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది అనుకుంటున్నారు? ఒక ఇన్వెస్టర్గా ఉండి అంటే 11% నేను లోన్ తీసుకుంటున్నాను, ఇక్కడ పెడుతున్నాను
అంటే ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ రిటర్న్స్ ఎంత ఉంది, ఎక్కువ ఉండాలి కదా. అవునండి. సో మనకు వచ్చేది ఏంటి 12 to 15%, యావరేజ్ 15% తీసుకున్నాం సార్. అంటే సార్ ఈ ప్రశ్న ఏ సీనియర్లు అడిగానంటే అండి, చాలామంది చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు యూట్యూబ్లో కానీ వీటిల్లో కానీ చాలామంది చెప్తున్నారు 40% వచ్చేస్తుంది, 30% వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ చెప్తున్నారు. వాళ్ళు ఎంఫీ రిజిస్టర్డో నార్మల్గా చెప్తున్నారో వాళ్ళనేది తెలియదు. అది అంటే ఎంఫీ రిజిస్టర్డ్ ఎవరైనా మ్యాక్సిమం ఈ టైప్లో చెప్పలేదు. ఇప్పుడు నార్మల్గా స్టాక్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారండి. దాన్ని బట్టి దాన్ని సినారియోగా తీసుకొని ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో రిటర్న్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కరెక్టే సంజయ్ గారు. ఇప్పుడు లాస్ట్ 1 to 3 years చూసుకుంటే కొన్ని ఫండ్స్ 20, 30, 40% ఇచ్చాయి సార్. కరెక్టే. బట్ లాంగ్ టర్మ్ నుంచి చూసుకోండి. మ్యూచువల్ ఫండ్ షార్ట్ టర్మ్ది కాదు. ఓకే, మీరు వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 10% కూడా ఇవ్వకపోతే, ఒక 10% రిటర్న్స్ కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు? అప్పుడు మీరు లోన్ ఎలా పే చేసుకుంటారు? లోన్ అయితే కట్టాలి కదా. అవునండి, లోన్ అయితే తీసుకుంది కట్టాలి. మీరు ఇక్కడ వచ్చినా రాకపోయినా కట్టాలి. అప్పుడు ఏం చేస్తారు? బయట నుంచి మళ్ళీ ఇంకో లోన్ తీసుకుంటారా, లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు? సో నేను చెప్పేది ఏంటంటే, లోన్ తీసుకుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్ట్రాటజీ కాదు సార్. మీరు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేస్తారు సార్, ఎంతో కొంత సంపాదిస్తారు. 10,000 అనుకోండి, పోనీ సంపాదిస్తుంది. 10,000లో ఒక 1,000 రూపాయలు లోన్ తీయకుండా మీరు వేసుకోండి, ప్రతి నెల వేసుకోండి, సిప్ వేసుకోండి, మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో చూడండి. మీకు అర్థమవుతుందా సార్? ఇప్పుడు సంజయ్ గారు, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లోన్ తీసుకునేటప్పుడు ప్రతి నెల మనం కంపల్సరీగా కట్టుకుంటూ ఉండాలి. అవును సార్. నేను ముందు చెప్పినట్టుగా మనకి డబ్బులు వచ్చినా డబ్బులు రాకపోయినా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా ట్రేడింగ్ చేసినా మనం అయితే ఈఎంఐ అయితే కట్టాలి. అవును సార్, ఎవ్రీ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ రిస్క్ తీసుకుని, ఆ లోన్ తీసుకుని, ఆ టెన్షన్స్ తీసుకునే బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి సార్. 12 to 15% రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా 20, 25 కూడా రావచ్చు. అవును సార్. వస్తే బాగానే ఉంటుంది. లోన్ తీసుకుని మీరు పెడితే అంటే మీకు 30% రిటర్న్స్ వస్తే బాగానే ఉంటుంది. రాకపోతే మీరు లోన్ ఎలా కడతారు? ఈఎంఐ ఎలా కడతారు మీరు? అవును సార్. ఇదంతా ఏంటంటే సార్, ఒక గ్యాంబ్లింగ్ అంటారు. లోన్ తీసుకుని, అప్పు తీసుకుని మళ్ళీ గ్యాంబ్లింగ్. నేను ట్రేడింగ్ గురించి మాట్లాడాను. గ్యాంబ్లింగ్ అంటే సంథింగ్ సిమిలర్ టు ట్రేడింగ్ అండి, అంతే. అది అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఎవరికి. ఇప్పుడు ఆ ఇన్‌స్టాల్‌మెంట్ ఎలాగా కట్టాల్సి వస్తుంది మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ, దాని బదులు ఎస్ఐపి చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు మీరు. అవును సంజయ్ గారు. ఓకే సార్. ఎస్ఐపి చేసుకుంటే వాళ్ళకి ఒక ఫ్యూచర్ గోల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో. ఓకే సార్. సో ప్లస్ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ముందే రియలైజ్ అవ్వండి. మన ప్రివ్యూలో మన స్తోమత ఎంత ఉందో దాని ప్రకారంగా మన ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పులు తెచ్చి ఎదిగిపోదాం అంటే అందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చేస్తారు, అప్పులు తీసి ఇండస్ట్రీ సెటప్ చేస్తారు, అది వేరు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ట్రేడింగ్ చేస్తానంటే రిస్క్ చాలా ఉంది, రిటర్న్స్ అంత లేవు ఇక్కడ. సో అవన్నీ అడ్వైజబుల్ కాదు. ఎవరైనా జెన్యున్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే చిన్న అమౌంట్, మీకు ఎంత కుదురుతుందో అంత అమౌంట్ స్టార్ట్ చేసుకోండి. మంచిగా మీ గోల్స్ రీచ్ అవుతారు, మంచిగా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్ కూడా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లోన్ తెచ్చి దానికి ఇంట్రెస్ట్ పే చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ లాభాలు వస్తాయి లేదా అని చెప్పి ఇబ్బంది పడడం కన్నా ఎస్ఐపి చేసుకోవడం బెస్ట్ అని మీరు మన ప్రాక్టికల్కి అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.